హాయ్ ఎవ్రీవన్, మీరు స్క్రీనర్ డాట్ ఇన్ యూజ్ చేస్తూ స్టాక్ అనాలిసిస్ చేస్తున్నారా? ఇందులో మీరు ఫస్ట్ ఎప్పుడైనా సరే ఒక కంపెనీని అనాలిసిస్ చేసేటప్పుడు మీ యొక్క అనాలిసిస్ ఫస్ట్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ నుంచి స్టార్ట్ చేయండి. స్పెషల్లీ ఈ స్క్రీనర్ డాట్ ఇన్ లో మనకి ఇక్కడ ఇన్వెస్టర్స్ అని ఉంటుంది. ఈ ఇన్వెస్టర్స్ మీద కనుక మనం క్లిక్ చేస్తే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ యొక్క టేబుల్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. మీలో చాలా మందికి బిగినర్ స్టేజ్ లో ప్రమోటర్ హోల్డింగ్ పెరిగితే మంచిది, ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ కూడా హోల్డింగ్స్ పెంచుకుంటుంటే మంచి కంపెనీ అని తెలుసు. కాబట్టి నేను దాని గురించి ఎక్కువగా డిస్కస్ చేయను. బట్ ఒక బిగినర్ లాగా కాకుండా కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో మనం చూడాలి అని అనుకున్నప్పుడు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ని బేసిక్ గా ఇలా చూస్తే సరిపోదు. మనకి తెలిసిన విషయం ఏంటి? ఒక కంపెనీ యొక్క ప్రమోటర్ హోల్డింగ్ అనేది పెంచుకుంటుంటే ఆ ప్రమోటర్ కి ఆ కంపెనీ మీద ఎక్కువ నమ్మకం ఉంది, రేపటి రోజున ఆ షేర్ ప్రైజెస్ పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో మనకది మంచి ట్రేడింగ్ ఆపర్చునిటీ లేదా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అనిపిస్తుంది కదా. బట్ రియాలిటీలో ఒకవేళ ప్రమోటర్ హోల్డింగ్ గనక పెరుగుతుంది అని అంటే ఆబ్వియస్ గా వాళ్ళు షేర్స్ కొంటున్నట్టు కదా. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అనే విషయం మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను నియోజన్ కెమికల్స్ అనే స్టాక్ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఓపెన్ చేశాను. రీసెంట్ గా నేను అబ్జర్వ్ చేస్తే లాస్ట్ క్వార్టర్ లో మార్చ్ లో 51% వీళ్ళకి ప్రమోటర్ హోల్డింగ్ ఉంటే ఈ క్వార్టర్ లో 53% ఉంది. అంటే ఒక 1.5% అయితే పెరిగింది కదా. యూజువల్ గా ఒక బిగినర్ ఇన్వెస్టర్ ఏమనుకుంటాడు, వీళ్ళకి మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఫ్యూచర్ లో ఈ షేర్ ప్రైస్ పెరుగుతుంది అని చెప్పి ఆ కంపెనీలో హోల్డింగ్స్ పెంచుకున్నారు అని అనుకుంటారు. జనరల్ గా బిగినర్స్ కి ఇంతవరకు మాత్రమే తెలుసు. కానీ మీరు ఈ వీడియో చూడడం ద్వారా ఏం నేర్చుకోవాలి అని అంటే, అసలు వీళ్ళకి ఈ కంపెనీ షేర్స్ కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఇది తెలుసుకోవడం కోసం మనం ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేద్దాం. లాస్ట్ క్వార్టర్ లో యాక్చువల్ గా వీళ్ళు ఎంత వర్త్ ఆఫ్ షేర్స్ కొన్నారు ఇది గనక మనం క్యాలిక్యులేట్ చేస్తే ఈ కంపెనీ యొక్క ఇవాల్టి మార్కెట్ క్యాపిటలైజేషన్ 5,600 కోట్ల దాకా ఉంది. సో 5,600 crores ఇంటూ ఆ కంపెనీ యాక్చువల్ గా ఎంత షేర్ హోల్డింగ్ యాడ్ చేసుకుంది అని అంటే 1.78%. సో 1.78 డివైడెడ్ బై 100 గనక వేస్తే మనకి దాదాపుగా 99 crores రూపీస్ వీళ్ళకి కావాల్సి వచ్చింది. అయితే ఇది ఎగ్జాక్ట్ అమౌంట్ కాదు, రఫ్ ఎస్టిమేట్. బట్ ఎనీహౌ ఎంత లేదైనా సరే వీళ్ళకి 80 to 90 crores అయితే వీళ్ళకి షేర్స్ ని కొనడానికి డబ్బులు కావాలి. అయితే కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కి వెళ్ళి లాస్ట్ ఇయర్ వీళ్ళు ఎంత ఎర్న్ చేశారో ఒకసారి చూద్దాం. సో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో నేను ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు లాస్ట్ ఇయర్ వీళ్ళ ప్రాఫిట్స్ కేవలం 36, 29, 35 crores మాత్రమే ఉన్నాయి. బట్ 99 crores వీళ్ళు షేర్స్ ని బైబ్యాక్ చేయగలిగారు. సో ఇప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే ఈ కంపెనీ యొక్క షేర్స్ ప్రాఫిట్ డబ్బులతో కొనలేదు, ఇంకా ఎక్కడి నుంచో వచ్చిన డబ్బులతో కొన్నారు. సో అసలు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది మనం తెలుసుకోవాలి. దీనికోసం ఈ స్క్రీనర్ డాట్ ఇన్ లోనే మనం ఏం చేయొచ్చు అంటే, ఒక స్టాక్ ఉంటుంది కదా, ఈ స్టాక్ ప్రైస్ కి కొంచెం కింద మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎడిట్ రేషియోస్ అని ఉంది. ఈ ఎడిట్ రేషియోస్ మీద మీరు క్లిక్ చేయండి. మీరు ఇలా క్లిక్ చేయగానే చాలా రేషియోస్ వస్తాయి. ఈ రేషియోస్ లో స్పెసిఫిక్ గా ప్లెడ్జ్డ్ పర్సంటేజ్ ని అండ్ అలాగే చేంజ్ ఇన్ ప్రమోటర్ హోల్డింగ్ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పైకి స్క్రోల్ చేసి సేవ్ క్విక్ రేషియోస్ గనక మనం చేస్తే ఈ ఫస్ట్ పేజ్ లో ఇక్కడ నాకు ప్లెడ్జ్డ్ పర్సంటేజ్ 23% కనబడుతుంది. లాస్ట్ క్వార్టర్ లో వీళ్ళు 1.78% కొన్నారు అని అర్థమవుతుంది. వీళ్ళకి యాక్చువల్ మనీ అనేది అంతకు ముందున్న షేర్స్ ని ప్లెడ్జ్ చేయడం ద్వారా వచ్చిన డబ్బులతో మళ్ళీ అదే కంపెనీ యొక్క షేర్స్ ని బైబ్యాక్ చేశారు. సో ఇది యాక్చువల్ గా ఒక న్యాచురల్ ప్రాసెస్ కాదు. ఎప్పుడైనా ఒక కంపెనీ చాలా బాగా గ్రో అవ్వాలి అని అంటే ఆ కంపెనీ ఫస్ట్ ప్రాఫిట్స్ సంపాదించి ఆ డబ్బులతో వాళ్ళ షేర్స్ ని వెనక్కి కొనుక్కోవాలి. బట్ వీళ్ళు ప్రమోటర్ యొక్క షేర్స్ ని ప్లెడ్జ్ చేసి దాని ద్వారా వచ్చిన డబ్బులతో ఆ కంపెనీ యొక్క షేర్స్ ని బై చేశారు. సో ఒక్కసారి మీరే లాజికల్ గా ఆలోచించండి, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి కంపెనీస్ లో మీరు ఇన్వెస్ట్ చేస్తారా లేదా మీరే ఆలోచించండి. హోప్ఫుల్లీ ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలియకపోతే జనరల్ గా ఈ కంపెనీ యొక్క ప్రమోటర్ హోల్డింగ్ పెరిగింది కాబట్టి గ్రేట్ కంపెనీ అని అనుకుంటూ ఉంటాం, ఇప్పుడే ఇన్వెస్ట్ చేయాలి అని రెడీ అవుతూ ఉంటాం. కానీ ఈ విషయం తెలిసిన తర్వాత ఆబ్వియస్ గా మీ థింకింగ్ ప్రాసెస్ మారింది కదా. సో అందుకనే ఎప్పుడైనా ఒక కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ని చూస్తూ ఆ కంపెనీ యొక్క ప్రమోటర్ హోల్డింగ్ గనక రీసెంట్ క్వార్టర్స్ లో పెరిగితే ప్రమోటర్ ప్లెడ్జింగ్ ని కూడా అబ్జర్వ్ చేయండి. అండ్ కొన్నిసార్లు మనం డెట్ ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. కొన్నిసార్లు డైరెక్ట్ గా అప్పులు తీసుకొచ్చి మళ్ళీ బైబ్యాక్ చేస్తూ ఉంటారు, అది కూడా మనకి మంచిది కాదు. దాన్ని మనం ప్రాక్టికల్ గా చూడాలి అని అనుకుంటే సింపుల్ గా బ్యాలెన్స్ షీట్ కి వెళ్తే సరిపోతుంది. ఒక కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ లో బారోయింగ్స్ అంటే అప్పులు ఏవైతే ఉన్నాయో అవి డ్రాస్టికల్ గా పెరుగుతున్నాయి అని అంటే యాక్చువల్లీ స్పీకింగ్ వీళ్ళు బిజినెస్ చేస్తున్నప్పుడు ఎందుకు వీళ్ళు అప్పులు తీసుకొచ్చి బైబ్యాక్ చేస్తున్నారు? యూజువల్ గా సరే వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి అని అనుకుంటే దాన్ని బిజినెస్ కోసం యూజ్ చేయొచ్చు కదా. జనరల్ గా ఒక కంపెనీ అప్ ఎందుకు తెచ్చుకుంటుంది? వాళ్ళు బిజినెస్ చేయడానికి తీసుకొస్తారు. అదేదో వీళ్ళు ఈ షేర్స్ ని కొనే బదులు ఆ బిజినెస్ ఎక్స్పెన్షన్ కోసం యూజ్ చేయొచ్చు కదా, అలా ఎందుకు చేయట్లేదు అనే డౌట్ మనకి రావాలి. ఇలాంటి విషయాల్ని మీరు లాజికల్ గా ఆలోచించినప్పుడు మాత్రమే మీరు ఒక బిగినర్ స్టేజ్ నుంచి ఒక అడ్వాన్స్డ్ ఇన్వెస్టర్ అవ్వగలుగుతారు. అయితే అంతకు ముందు ఈ పాయింట్ మీకు తెలిసి ఉండకపోవచ్చు, ఇప్పుడు తెలిసింది కాబట్టి నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడైనా ఒక కంపెనీ యొక్క ప్రమోటర్ హోల్డింగ్ పెరిగితే అది ప్రాఫిట్ నుంచి వస్తుందా లేకపోతే ప్రమోటర్ ప్లెడ్జింగ్ ద్వారా
వస్తుందా లేదా డెట్ పెరగడం ద్వారా వస్తుందా, ఇలాంటి పాయింట్స్ ని అబ్జర్వ్ చేయండి. అండ్ ఇన్ కేస్ ప్రమోటర్ హోల్డింగ్ పెరుగుతూ ఎఫ్ఐఎస్ డిఐఎస్ అమ్ముతున్నారు అంటే ఈ విషయం వాళ్ళకి అర్థమైంది అని మనం తెలుసుకోవాలి. జనరల్ గా మనకి ఒక షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ లో పబ్లిక్ హోల్డింగ్ అనేది తగ్గుతూ ఉంటే మంచిది. అసలు స్టాక్ మార్కెట్ అనేది డిజైన్ అయిందే రిచ్ పీపుల్ కోసం. మనకి లాజికల్ గా తెలుసు కదా, ఇప్పుడు ఒక కంపెనీలో దాదాపు ఎంతమంది ఇన్వెస్టర్లు కనపడుతున్నారు? ఇక్కడ 61,988 ఇన్వెస్టర్స్ కనపడుతున్నారు. ఇందులో నా పర్సనల్ గా నేను అనుకోవడం రఫ్ ఎస్టిమేట్ గనక తీసుకుంటే ఈ ప్రమోటర్స్ ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ వీళ్ళందరూ కలిపి ఒక 1000 నెంబర్ లోపు ఉంటుంది. రిమైనింగ్ షేర్స్ అన్ని కూడా దాదాపు 60,000 మెంబర్స్ మధ్యలో డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. కాకపోతే ఈ 1000 పీపుల్ దగ్గర అంటే ప్రమోటర్స్ ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ దగ్గర కలిపి దాదాపు 85% వాటా ఉంటే రిమైనింగ్ 60,000 పీపుల్ దగ్గర కేవలం 15% వాటా మాత్రమే ఉంది. సో ఇక్కడ ఒకవేళ స్టాక్ ప్రైస్ బాగా పెరిగినా లేదా బాగా పడినా ఎవరికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందంటే బిగ్ ఇన్వెస్టర్స్ కే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. స్టాక్ ఒకవేళ డబుల్ అయినా బిగ్ ఇన్వెస్టర్స్ ఎక్కువ సంపాదిస్తారు, ఒకవేళ 50% పడినా కూడా బిగ్ ఇన్వెస్టర్స్ ఎక్కువ నష్టపోతారు. అందుకనే స్టాక్ మార్కెట్ అనేది ఈ బిగ్ ఇన్వెస్టర్స్ కోసం కానీ లేదా సో కాల్డ్ రిచ్ పీపుల్ కోసమే డిజైన్ చేశారు. బట్ ఎనీహౌ మనం వాళ్ళ పాత్ ని ఫాలో అవుతూ మనం కూడా వాళ్ళలాగా గ్రో అవ్వాలని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం. వాళ్లతో పాటు ఈక్వల్ గా రిస్క్ తీసుకుంటూ ఉంటాం. అందుకనే మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో అసలు ఆ పర్టికులర్ కంపెనీలో ఈ బిగ్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఏం చేస్తున్నారు అనేది ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు కొంటున్నారా అమ్ముతున్నారా అనేది మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. అయితే ఇక్కడ చాలా మంది బై మిస్టేక్ మ్యానిపులేట్ అయ్యేది ప్రమోటర్స్ కొంటున్నప్పుడే. అండ్ ఇన్ఫాక్ట్ మీరు ఒక బిగినర్ స్టేజ్ లో ఏం నేర్చుకుంటారు? ఒక కంపెనీ యొక్క ప్రమోటర్ గనక తన షేర్స్ ని సెల్ చేస్తూ వెళ్తే అలాంటప్పుడు ఆ కంపెనీ అనేది మంచి కంపెనీ కాదు, ఇన్వెస్ట్మెంట్ కి మంచిది కాదు అని అనుకుంటారు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిడిఎస్ఎల్ యొక్క స్టాక్ ని చూడండి. ఈ కంపెనీ యొక్క ఇన్వెస్టర్స్ డేటాలోకి వెళ్తే మనం షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ లో ప్రమోటర్ 2018 లో 24% హోల్డింగ్ ఉంటే అది మెల్లగా తగ్గించుకుంటూ 20% అండ్ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ 15% కి తగ్గించుకున్నారు. కానీ ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ గనక మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 10 ఇయర్స్ లో ఎప్పుడైతే వీళ్ళు 2020 ఆ టైం నుంచి మనం చూసుకుంటే 130 రూపీస్ నుంచి 1300 దాకా అంటే 10 టైమ్స్ పెరిగింది. మరి ఎప్పుడైతే 2019 లో వీళ్ళు 24% నుంచి 20% కి తగ్గించుకున్నారో మనం అక్కడ గనక ప్రమోటర్ అమ్మేశారు, ఈ కంపెనీ మంచిది కాదు అని అనుకుని ఉంటే ఆబ్వియస్ గా మనం ఈ 10x బ్యాగర్ రిటర్న్స్ ని మిస్ అయ్యే వాళ్ళం కదా. సో అందుకనే ఒక కంపెనీలో ప్రమోటర్ తన షేర్స్ ని కొంటున్నాడా అమ్ముతున్నాడా అనేది కాదు మనం తెలుసుకోవాల్సింది. ఒకవేళ కొంటుంటే ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, లేదు అమ్ముతుంటే ఆ డబ్బుల్ని తను ఎక్కడ యూజ్ చేస్తున్నారు, ఇలాంటి ఇన్ డీటెయిల్ అనాలిసిస్ ని మనం తెలుసుకోవాలి. సో దీనికోసం మనం ఏఐని యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇందాక 2020లో సిడిఎస్ఎల్ వాళ్ళు ఒక 4% హోల్డింగ్ అనేది అమ్మడం అబ్జర్వ్ చేశాను కదా. సో నేను దీని ఇప్పుడు జెమినీ ఏఐలో అడుగుతున్నాను, సిడిఎస్ఎల్ వాళ్ళు ఒక 4% హోల్డింగ్ అమ్మారు, ఎందుకు అమ్మారు అండ్ ఆ డబ్బుల్ని ఎక్కడ యూటిలైజ్ చేస్తున్నారు అని. సో ఇలా ఏఐని నేను ఎప్పుడైతే ఒక క్వశ్చన్ అడిగానో నాకు ఇక్కడ రీజన్ చాలా క్లియర్ గా వచ్చింది. యాక్చువల్ గా వీళ్ళు 24% ఉన్న హోల్డింగ్ ని 20% కి ఎందుకు తగ్గించుకున్నారు అని అంటే సెబీ దాని యొక్క రూల్స్ ని మార్చింది. యాక్చువల్ గా 2020 కంటే ముందు ఒక సింగిల్ ఎంటిటీ దగ్గర 24% కంటే ఎక్కువ హోల్డింగ్ ఉండకూడదు అనే రూల్ ఉండేది. కానీ 2020లో దాన్ని 20% కి మార్చారు. సో సెబీ రెగ్యులేషన్స్ కి అనుగుణంగా ఉండాలి అని చెప్పి వీళ్ళు కూడా ఒక 4% అమ్మారు. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, బిఎస్సి వాళ్ళు షేర్స్ ఇక్కడ అమ్మారు అని చెప్పి ఇక్కడ నెగిటివ్ ఏం కాదు, వాళ్ళు జస్ట్ సెబీ రూల్స్ ని సాటిస్ఫై చేయడం కోసం మాత్రమే అమ్మారు. అండ్ ఆ అమ్మిన డబ్బుల్ని ఎక్కడ యూటిలైజ్ చేశారు? ఆ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ ని స్ట్రెంథెన్ చేయడానికి అండ్ అలాగే ఆ కంపెనీ యొక్క టెక్నాలజీని ఇంకా బెటర్ చేయడానికి అండ్ ఇన్వెస్టర్స్ కి డివిడెండ్ ఇవ్వడానికి వీటికి యూటిలైజ్ చేశారు. సో డబ్బులు అంతా కూడా ఆ బిజినెస్ లోనే ఉన్నాయి, ఆ బిజినెస్ ఇంకా గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తున్నాయి. జనరల్ గా బ్లైండ్ గా బిగినర్ స్టేజ్ లో ఒక కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ అమ్ముతున్నారు అని అంటే అది మంచి కంపెనీ కాదు, అందులో ఏదో బ్యాడ్ సిచ్యువేషన్ ఉంది అని డైరెక్ట్ గా ఆలోచించద్దు. వాళ్ళు అసలు ఎందుకు అమ్ముతున్నారు అనేది తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఒకప్పుడు యాక్చువల్ గా ఇది కష్టమేమో, కానీ ఇప్పుడు చాలా సింపుల్. జనరల్ గా మీరు ఎప్పుడైనా సింపుల్ గా ఇలాగా జెమినీ గానీ చాట్ జీపీటీ గానీ క్లాడ్ గానీ ఒక ప్రమోటర్ షేర్ హోల్డింగ్ గనక అమ్మినా లేకపోతే కొన్నా ఎందుకు అని తెలుసుకోవడానికి మీరు బేసిక్ గా అడిగితే ఒకవేళ ఆన్సర్ రాకపోతే అలాంటప్పుడు మీరు ఏం చేయండి అని అంటే screener.in లోకి వెళ్ళి మీకు కావాల్సిన కంపెనీని సెర్చ్ చేయండి. ఆ సెర్చ్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేయండి. లాస్ట్ 1 to 2 ఇయర్స్ యొక్క యాన్యువల్ రిపోర్ట్స్ ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అలాగే రీసెంట్ కాన్ కాల్స్ ని అట్లీస్ట్ ఒక 4 డౌన్లోడ్ చేయండి. ఈ డౌన్లోడ్ చేసిన ఫైల్స్ అన్ని కూడా మనం ఏఐ కి అప్లోడ్ చేసి ఈ డాక్యుమెంట్స్ లో ఈ కంపెనీ యొక్క ప్రమోటర్స్ షేర్స్ ని సెల్ చేశారు, ఎందుకు సెల్ చేశారు అనే రీజన్ ఉందా అని అడగండి. అప్పుడు ఖచ్చితంగా మీకు కావాల్సిన ఆన్సర్ దొరుకుతుంది. ఓకే, మీరు
ఇప్పటిదాకా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు నేర్చుకున్నారు కదా. ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ ఫైండింగ్ నేను చెప్పబోతున్నాను. ఇది అసలు ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అనేది నాకు తెలియదు, కానీ దీన్ని నేను అబ్జర్వ్ చేసినప్పుడు చాలా సార్లు షాక్ అయ్యాను. ఒక కంపెనీ మల్టీ బ్యాగర్ అయ్యే ముందు ఆ కంపెనీలో నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఒకేసారి డ్రాస్టికల్ గా పెరుగుతున్నారు. ఇన్ఫాక్ట్ ఆల్ టైమ్ హైకి రీచ్ అవుతున్నారు. ఇది నేను ప్రాక్టికల్ గా అబ్జర్వేషన్ చేసిన పాయింట్. ఇది ఫ్యూచర్ లో ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అని నేను గ్యారంటీ ఇవ్వలేను, కానీ పాస్ట్ లో అయితే మాత్రం నాకు చాలా మంచి రిటర్న్స్ చూపించింది. సో ఇక్కడ నేను మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ CDSL లో నేను ఇన్వెస్టర్స్ మీద కనుక క్లిక్ చేసి ఇయర్లీ డేటాకు వెళ్తే ఈ కంపెనీలో ఉన్న నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ నేను అబ్జర్వ్ చేసినప్పుడు 2018 లో 1,36,000, తర్వాత 1,41,000, 1,44,000 ఇలా పెరుగుతూ ఉన్నారు కదా. ఆల్ ఆఫ్ ఎ సడన్ 2022 లో కనుక అబ్జర్వ్ చేస్తే దాదాపు 6,90,000 దాకా పెరిగారు. సడన్ గా ఎప్పుడైతే ఇలాగ నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ పెరుగుతున్నారో అలాంటప్పుడు ఆ కంపెనీస్ లో ర్యాలీస్ రావడం నేను అబ్జర్వ్ చేశాను. సో యాక్చువల్ గా ఈ CDSL యొక్క స్టాక్ ని 2020లో దాని యొక్క ప్రైస్ చూడండి, మీకు అరౌండ్ 600-700 రూపీస్ రేంజ్ లో ఉంటుంది. ఈ 4 సంవత్సరాల్లో స్టాక్ ఆల్మోస్ట్ ట్రిపుల్ అయ్యి మళ్ళీ ఇప్పుడు పడిపోయి డబుల్ స్టేజ్ లో ట్రేడ్ అవుతూ కనపడుతుంది. నెక్స్ట్ నేను ఎమి ఆర్గానిక్స్ అనే షేర్ ని చూపిస్తాను. ఇప్పుడు యాక్చువల్ గా దాన్ని ఎక్విటాస్ అని నేమ్ మార్చారు. ఈ కంపెనీ యొక్క ఇన్వెస్టర్స్ డేటా నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఇయర్లీ ఇన్వెస్టర్స్ డేటాలో 2022 నుంచి 2023 వరకు నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ తగ్గారు. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ 2024లో ఆల్ టైమ్ హై నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఎప్పుడైతే వచ్చిందో, లేదా అట్లీస్ట్ 2025లో మనకి ఆల్ టైమ్ హై నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ వచ్చిందో అక్కడ నుంచి ఒక ర్యాలీ వచ్చింది. సో ఈ స్టాక్ 2024లో 600 రూపీస్ రేంజ్ లో ఉన్నది, ఇప్పుడు దాదాపు 5 టైమ్స్ పెరిగింది. ఈవెన్ 2025 నుంచి చూసుకున్న 1000 రూపీస్ నుంచి 3000 దాకా పెరిగి 3 టైమ్స్ పెరిగింది. అయితే ఇలాంటి పాయింట్ ఎవరైనా యూట్యూబ్ లో చెప్పి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చూపిస్తే నేనైతే ఏమనుకుంటానంటే కేవలం ఎందులో అయితే వర్కౌట్ అయిందో అందులో మాత్రమే చూపించారు అని అనుకుంటాను. కానీ మీరేం చేస్తారు, మీకు తెలిసిన స్టాక్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా ఒక పర్టికులర్ స్టాక్ కి నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ గనక డ్రాస్టికల్ గా పెరిగితే లేదా ఆల్ టైమ్ హైకి రీచ్ అయితే, అందులో బోనస్ స్ప్లిట్ లాంటివి లేకపోతే, అవి ఏమైనా లాస్ట్ 3 ఇయర్స్ లో 5 ఇయర్స్ లో మల్టీ బ్యాగర్స్ అయ్యాయా లేదా అని ఒకసారి చెక్ చేయండి. ఖచ్చితంగా మీరు కూడా సర్ప్రైజ్ అవుతారు. ఎందుకంటే నేను దాదాపుగా ఒక 50-100 స్టాక్స్ లో ఈ ఎగ్జాంపుల్ ని చూసి నేను కూడా ఏంటి ఇంత సింపుల్ గా నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ సడన్ గా పెరిగితే అక్కడి నుంచి ర్యాలీ స్టార్ట్ అయింది అని అనుకున్నాను. కాకపోతే కొంచెం లాజికల్ గా ఆలోచించినప్పుడు నాకేమనిపించిందంటే, జనరల్ గా ఒక బిజినెస్ బాగోతుంది అనుకోండి, దాన్ని నేను అనాలిసిస్ చేశాను, నాకు మంచిగా అనిపించింది. నేనేం చేస్తాను, నా సర్కిల్లో ఉన్న ఒక 5 మందికో 10 మందికో నేను దాని గురించి చెప్తాను, వాళ్ళు కూడా ఆ షేర్స్ కొంటారు. అలాగా ఒక బిజినెస్ బాగోతున్నప్పుడు వాళ్ళ సర్కిల్లో రొటేట్ అవుతున్న ఇన్ఫర్మేషన్ వల్ల ఆ కంపెనీని ఎక్కువ మంది అక్యుములేట్ చేసుకుంటూ ఉండొచ్చు. అందుకనే ఒక కంపెనీ పెరిగే ముందే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ లో నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఒకేసారి జంప్ అవుతున్నారు అన్న విషయం లాజికల్ గా నాకు అర్థమైంది. కాకపోతే ప్రతిసారి ఇలా అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఎనీహౌ మీకు అందరూ చెప్పినట్టు బిగినర్ పాయింట్సే కాకుండా కొంచెం అడ్వాన్స్డ్ పాయింట్స్ అండ్ బెటర్ పాయింట్స్ ఇవ్వాలి అని చెప్పి నేను అనాలిసిస్ చేసిన దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ అగైన్ నేను రిపీట్ చేస్తున్నాను, ఇది జస్ట్ ఒక అబ్జర్వేషన్ మాత్రమే, ఇదేమీ గ్యారంటీడ్ స్ట్రాటజీ కాదు. సో ఈ వీడియో ద్వారా మీకు ఈ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ లో ప్రమోటర్ హోల్డింగ్ పెరిగినా లేకపోతే పడిపోయినా ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి లేదా ఎక్కడికి వెళ్తున్నాయి అన్న విషయాలు తెలుసుకోవాలి అనే ఒక చిన్న పాయింట్ తెలిసింది అని అనుకుంటున్నాను. అండ్ అలాగే FIS DIS యాడ్ చేస్తే మంచిది, అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ తగ్గుతుంటే మంచిది, అండ్ చాలా ఇంపార్టెంట్లీ నెంబర్ ఆఫ్ షేర్ హోల్డింగ్ గనక ఒకేసారి ఆల్ టైమ్ హైకి వెళ్తే లేదా డ్రాస్టికల్ గా పెరిగితే ఆ స్టాక్ లో నెక్స్ట్ 2 to 3 ఇయర్స్ లో మంచి ర్యాలీ రావచ్చు అనే పాసిబిలిటీ గురించి కూడా మీకు తెలిసింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించి ఇందులో పాయింట్స్ మీకు హెల్ప్ అవుతాయి అని అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే కింద కమెంట్ సెక్షన్ లో మీరు మెసేజ్ చేయొచ్చు. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. Thank you everyone for watching this video.